అమెరికా వాళ్ళు దీన్ని స్టైల్గా తింటారు. ఎట్లా తింటారు? సాసేజ్, సలామీ, బేకన్, హాట్ డాగ్, హ్యామ్, ఇట్లా చాలా స్టైల్గా చాలా పాష్గా తింటారు. అట్లా తినడం వల్ల ఏమైంది తెలుసా? చాలా ప్రాసెసింగ్ అవుతుంది. ఆ ప్రాసెసింగ్లో సాల్ట్ ఎక్కువ కలుపుతారు, నైట్రేట్స్ అనే ప్రిజర్వేటివ్స్ కలుపుతారు, కెమికల్స్ కలుపుతారు. తద్వారా వాళ్ళు తినే ప్రాసెస్డ్ రెడ్ మీట్తోని నేను చెప్పిన జబ్బులన్నీ కూడా వస్తాయి. స్టడీస్ అన్నీ కూడా వాళ్ళ మీదే జరిగినాయి. కానీ మన ఇండియాలో, మన భారతదేశంలో మనం అలా తినం. ఫ్రెష్గా మేక కూర వండుకుంటాం, ఫ్రెష్గా బొక్కల కూర వండుకుంటాం. మనం వాళ్ళ తింటలేం. ఇవన్నీ జబ్బులు మనకు రావు. ఇది నేను చెప్పట్లేదు. బ్రాన్ వాల్డ్, గుండె డాక్టర్లు, కార్డియాలజిస్టులు భగవద్గీత లాగా భావించే ఒక బ్రాన్ వాల్డ్ అనే బుక్లో 2154వ పేజీలో దీని గురించి, న్యూట్రిషన్ గురించి రాసింది ఉంది. రెడ్ మీట్ తినడం వల్ల ఎలాంటి ప్రాబ్లం లేదని, ఓన్లీ ప్రాసెస్డ్ రెడ్ మీట్ తినడం వల్లనే నేను చెప్పిన జబ్బులన్నీ వస్తాయని చెప్పి రాసింది ఉంది. సో రెడ్ మీట్ తినొచ్చా? తినొచ్చు, కానీ లిమిట్లో తినాలి. రెడ్ మీట్ ఎట్లా తినాలి? మన ఇండియాలో వారానికి 2 సార్లు అట్లా తినొచ్చు. మరి కొలెస్ట్రాల్ పెరుగుతుందా? పెరుగుతుంది, కానీ ఎల్డిఎల్, హెల్దీ కొలెస్ట్రాల్, ఎల్డిఎల్లో లార్జ్ బయాంట్ కొలెస్ట్రాల్ అని ఒకటి ఉంటుంది. ఆ టైప్ ఆఫ్ కొలెస్ట్రాల్ పెరుగుతుంది. గుండె జబ్బులు వస్తాయా? రావు. క్యాన్సర్ రిస్క్ వస్తుందా? ప్రాసెస్డ్ మీట్తో వస్తుంది, దీంతో రాదు. చికెన్ అనేది వైట్ మీట్. సో చికెన్తోని లాభం లేదు, నష్టం లేదు గుండె జబ్బులకి, కొలెస్ట్రాల్కి. సో చికెన్ హ్యాపీగా తినొచ్చు, నో ప్రాబ్లం. ఫిష్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండే ఆయిలీ ఫిష్ ప్రిఫర్ చేయండి. ఇది వారానికి 2 లేదా 3 సార్లు తింటే గుండెకు చాలా బెనిఫిట్. సో ఎగ్స్ ఏంటి? ఎగ్స్ మీద చాలా కాంట్రవర్సీ ఉంటుంది. ఎగ్స్ తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుంది కదా. కార్డియాలజిస్ట్ భగవద్గీత అనే బుక్ ఏం చెప్తుంది తెలుసా? ఎగ్స్ తినాలి. వారానికి 7+ ఎగ్స్, అంటే రోజుకు 2 కన్నా ఎక్కువ ఎగ్స్ కూడా తినొచ్చు. కానీ షుగర్ ఉన్న వాళ్ళు మట్టుకు మాత్రం వారానికి 7 ఎగ్గుల కన్నా మించొద్దు. అంటే రోజుకు 1 ఎగ్ ప్రశాంతంగా తినొచ్చు. సో మరి ఏంటి ప్రాబ్లం? మరి కొలెస్ట్రాల్ ఎట్లా పెరుగుతుంది? ఆ మాంసంతో పాటు ఒక ప్లేట్ నిండా రైస్ తింటాం, ఒక కూల్ డ్రింక్ తాగుతాం, డిజర్ట్ అని స్వీట్ తింటాం. ఈ మీట్ అంతా కూడా రిఫైన్డ్ ఆయిల్స్లో ఫ్రై చేస్తాం. దానివల్ల కొలెస్ట్రాల్ పెరుగుతుంది. సో రిఫైన్డ్ ఆయిల్స్, రిఫైన్డ్ కార్బ్స్ అనేవి బాడీ లోపలికి వెళ్ళిన తర్వాత ట్రైగ్లిజరైడ్స్ అనే కొలెస్ట్రాల్ లా కన్వర్ట్ అవుతుంది లివర్ లోపల. ఆ తర్వాత ఆ ట్రైగ్లిజరైడ్స్ ఫర్దర్ ప్రాసెసింగ్ ద్వారా ఎల్డిఎల్, ఎస్డిఎల్డిఎల్, స్మాల్ డెన్స్ ఎల్డిఎల్, అంటే గుండెల్లో మనకు బ్లాక్స్ అవుతాయి కదా, ఆ బ్లాక్స్ పడే కొలెస్ట్రాల్ లాగా మారుతాయి. రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్, రిఫైన్డ్ ఆయిల్స్ తోని గుండెలో బ్లాక్స్ ఏర్పడతాయి. ఈ మాత్రం ఇస్తే చాలు, చెల్లరగిపోతారు.